భారతీయ ఆత్మీయ మిత్రులకు నమస్కారం. మోరట్కు స్వాగతం. ఈరోజు మనం ఇందులో చెప్పుకునేటువంటిది ఏంటి అంటే, వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక కని కళ్ళ నిజము తెలిసిన మనుజుడెప్పు నీతిపరుడు మహిళ సుమతి. ఇది సుమతి శతకంలో ఉన్నటువంటి పద్యం. అయితే ఇది ఏంటి అని మనం చూసుకున్నట్టయితే కనుక, ఎవరైతే ఎదుటివారు చెప్పినది శ్రద్ధగా విని ఆకళింపు చేసుకుంటారో, ముందుగా వినాలి. మనకి కొన్ని రకాలైనటువంటి స్కిల్స్ ఉన్నాయి. అవి ఏంటంటే వినికిడి నైపుణ్యాలు, అదే రకంగా మాట్లాడే నైపుణ్యాలు, అలాగే వ్రాసేటువంటి నైపుణ్యాలు. ఏది చూసామో, మన దృష్టితో చూసినది, మన చెవులతో ఆలకించినది, మనం మాట్లాడేది, దీన్నే మనం మనసా వాచా కర్మణ అంటే, వీటిని మూడిటి యొక్క ఈ శక్తులని కూడా వీటి ప్రభావం వీటిని త్రికరణ శుద్ధి అని కూడా అంటుంటారు. ఎదుటివారు చెప్పేటప్పుడు మనము యాదాలాపంగా కానీ, లేదా మనకు ముందరే ఆ విషయం తెలిసిపోయినట్టు తొందరగా వాళ్ళతోటి గొంతు కలిపేసి మనం చెప్పేస్తున్నట్టయితే, వారి ప్రవాహానికి, మాటల ప్రవాహానికి గండిపడిపోతుంది. ఇక వారు మనకు తెలుసు కదా అని ఇంకా చెప్పరు. కానీ మనం ఎన్ని నేర్చుకున్నా, ఎన్ని తెలుసుకున్నా, ఎన్ని మనం అనుభవాలుగా మనం స్వీకరించినా ఇంకా కూడా నిత్య విద్యార్థులమే. అంటే ఏంటన్నమాట, ఎవరు చెప్పినా కూడా జాగ్రత్తగా విన్న తరువాత అది నిజమా అబద్ధమా అనేది మన విచక్షణతో ఆలోచించి తెలుసుకొని ప్రవర్తించినట్టయితే, మన ప్రవర్తనను మెరుగుపరుచుకున్నట్టయితే మనం సుఖంగా ఉంటాము. ఇది ఈ పద్యంలో ఉన్నటువంటి నీతి. మనుజుడెపో నీతిపరుడు మహిళ సుమతి. మహిళ సుమతి. ఓకే ఫ్రెండ్స్, ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you.